మా ఇంట్లో అయితే ఈరోజు బెండకాయ కర్రీ అండి. మా పిల్లలు వద్దంటే వద్దన్నారు. బెండకాయ జిగురు జిగురుగా బంక బంక ఉంటుంది, మాకు వద్దనేసి అన్నారు. కానీ వాళ్ళతోటి ఎలాగైనా బెండకాయ కర్రీ తినిపించాలని చెప్పేసి బంక లేకుండా వండుతా అని చెప్పి వండానండి. ముందుగా బెండకాయలను అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ముందుగానే వేపుకోవాలండి. అలా చేసినట్లయితే బంక లేకుండా చాలా నీట్గా అయిపోతాయి. తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అన్నీ యాడ్ చేసేసుకొని ఒక బాణీ పెట్టేసి అందులో ఆయిల్ పోసేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసి యాడ్ చేసుకోవాలి. పసుపు, తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ అందులో వేసి ఫ్రై చేసేసుకొని తర్వాత టమాటా ముక్కలు వేసేస్తే మనకు బెండకాయ కర్రీ రెడీ. చాలా బాగుందంటూ తిన్నారండి.